గైస్, ఈరోజు కాన్సెప్ట్ ఏంటి అంటే కస్టమ్ డొమైన్ నేమ్ని ఏ విధంగా మనము కన్ఫిగరేషన్ చేయాలా ఇంటూన్లో. ఎందుకు కన్ఫిగరేషన్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంటూన్తో లాగిన్ అవ్వాలి అంటే onmicrosoft.com అనే అకౌంట్తో లాగిన్ అవ్వాలి. అయితే యూజర్కి ఇట్ కుడ్ బి వెరీ డిఫికల్ట్ టు రిమెంబర్. అందుకోసం నేను ఏం చేస్తాను అంటే కంపెనీ బ్రాండింగ్ నేమ్ మీద నేను యూజర్ని క్రియేట్ చేయాలి. ఎగ్జాంపుల్, నేను ఇక్కడ ఏదైనా ఒక XYZ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఏం చేయాలా? user@XYZ కంపెనీ నేమ్ అని చెప్పి రావాలా. అందుకోసం మనం ఏం చేస్తామంటే డొమైన్ నేమ్ని కస్టమైజేషన్ చేసుకోవచ్చు ఇంటూన్లో. మనం ఇంటూన్లో డొమైన్ నేమ్ని కస్టమైజేషన్ చేయాలి అంటే మీరు ఎంట్రా ఐడితో లాగిన్ అవ్వండి. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఇక్కడ వచ్చేసరికి ఈ హౌ టు టైప్. ఓకే, సో entra.microsoft.com అని చెప్పి టైప్ చేయండి. టైప్ చేసి ఎంటర్ ఇవ్వండి. సో ఎంటర్ ఇచ్చిన తర్వాత నేను ఏ యూజర్తో లాగిన్ అయినాను అంటే ఆంజనేయులు, ఓకేనా, @global-it-hub01 ఆన్ microsoft.comతో లాగిన్ అయినా. సో లాగిన్ అయిన తర్వాత నాకు ఇక్కడ ఐడెంటిటీ కింద దేర్ ఈజ్ ఎ సెట్టింగ్స్ అన్నమాట, షో మోర్. సో దెన్ సెట్టింగ్స్ అని ఉంటాయి. సో ఈ సెట్టింగ్స్లో మీకు ఇక్కడ డొమైన్ నేమ్స్ అని చెప్పి ఉంటాయి. సో దీని మీద మీరు ఇక్కడ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత యాజ్ ఆఫ్ నో global-it-hub01 ఆన్ microsoft.com ఉంది. అంటే మీరు ఏదైనా యూజర్ క్రియేట్ చేస్తే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెరీస్ అనే యూజర్ని క్రియేట్ చేసినారు. చెరీస్ @global-it-hub ఆన్ microsoft.com అని చెప్పి ఉంటుందన్నమాట. అలా కాకుండా మనకు డొమైన్ నేమ్ రావాలి అంటే దాన్ని మీరు కస్టమైజేషన్ చేసుకోవాలి. కాబట్టి యాడ్ కస్టమ్ డొమైన్ నేమ్. సో వాట్ ఈస్ ద డొమైన్ నేమ్? సో డొమైన్ నేమ్ వచ్చేసరికి నేను ఇక్కడ సి గ్లోబల్ ఐటీ హబ్, ఓకే, global-it-hub.co.in అని చెప్పి ఇచ్చిన తర్వాత నువ్వు ఇక్కడ ఏమైంది, మీకు ఇక్కడ యాడ్ డొమైన్ అని చెప్పి ఉందన్నమాట. సో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఇప్పుడు మనకు డొమైన్ నేమ్ యాడ్ డొమైన్ నేమ్ వచ్చేసరికి యాడ్ అయ్యింది. సో యాడ్ అయిన తర్వాత మీకు ఏం చేయాలి? అక్కడ ఒక రికార్డు మీరు క్రియేట్ చేయాలి. ఎక్కడ క్రియేట్ చేయాలండి? మీరు ఈ డొమైన్ ఎక్కడైతే రిజిస్టర్ చేసి ఉంటారో ఆ వెబ్సైట్లోకి వెళ్ళండి. సో నేను ఈ డొమైన్ ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసినాను అంటే గోడాడీలో రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. కాబట్టి నేను ఇక్కడ గోడాడీతో లాగిన్ అయ్యి, సో లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ నేమ్ ఉంటుందండి. సో మీ నేమ్లో దేర్ ఈజ్ ఏ మై ప్రొడక్ట్స్ అన్నమాట. దీని మీద క్లిక్ చేయండి. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత సో మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే, సో ఓకేనా, సో డొమైన్స్ వచ్చేసరికి దేర్ ఈజ్ global-it-hub.co.in ఉందన్నమాట. సో మీరు ఇక్కడ డిఎన్ఎస్ మీద క్లిక్ చేయండి. సో డిఎన్ఎస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఏముందండి ఇక్కడ యాడ్ ఏ న్యూ రికార్డ్ని మీరు ఇక్కడ యాడ్ చేయండి. యాడ్ చేసేటప్పుడు ఇక్కడ టైప్ ఏ టైప్ ఉండాలా? సో టైప్ వచ్చేసరికి టిఎస్టి. ఓకే, టిఎస్టి అని చెప్పి తీసుకున్నాను నేను ఇక్కడ. టైప్ వచ్చేసరికి ఓకేనా, సో టిఎస్టి అండ్ నేమ్ @ అండ్ వాల్యూ, ఓకేనా, స్ట్రింగ్ ఆర్ క్యారెక్టర్ వాల్యూ. మీరు దీన్ని కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకున్న తర్వాత సో పేస్ట్ ఇవ్వండి. ఓకేనా. సో దెన్ మీరు ఇక్కడ ఏం చేస్తారు అంటే ఒక 1 అవర్ మీరు ఇక్కడ మెన్షన్ చేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు అప్డేటింగ్ డిఎన్ఎస్ రికార్డ్ అని చెప్పి ఉంది. ఇప్పుడు మీకు ఏమైంది ఇక్కడ? సో యువర్ డిఎన్ఎస్ రికార్డ్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, డన్. సో ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ బట్ కుడ్ టేక్ అప్ టు 48 అవర్స్ టు అప్డేట్ ద గ్లోబలీ మనకు అప్డేట్ అవ్వడానికి కోసము 48 అవర్స్ అనేది తీసుకుంటుంది. నో ప్రాబ్లం. ఇప్పుడు మీరు ఇప్పుడు మీకు గోడాడీ నుంచి ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ మీరు ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఎంటర్ ఐడిలోకి రండి. వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు? ఇప్పుడు వెరిఫై మీద క్లిక్ చేయండి.
ఎప్పుడైతే వెరిఫై మీద క్లిక్ చేస్తారో మీకు ఏమవుతుంది అంటే వెరిఫైయింగ్ డొమైన్ నేమ్. మీకు ఇక్కడ ఏమైందండి, ఇక్కడ వెరిఫై డొమైన్ నేమ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ మళ్ళీ డొమైన్ నేమ్స్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మీకు ఇక్కడ గ్లోబల్ ఐటీ హబ్ co.in ఉంది. అదే విధంగా గ్లోబల్ ఐటీ హబ్ 0 డాట్ ఒక ఆన్ మైక్రోసాఫ్ట్ డాట్ కామ్ ఉంది. కానీ నాకు యూజర్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ మీకు ప్రైమరీ డొమైన్ ఏముందండి, ఇక్కడ గ్లోబల్ ఐటీ హబ్ ఓకేనా 01 డాట్ ఆన్ మైక్రోసాఫ్ట్ డాట్ కామ్ ఉంది. కానీ నేను ఏదైనా ఒక యూజర్ని క్రియేట్ చేసేటప్పుడు లెట్ మీ షో యూ, గో టు ద యూజర్స్, దెన్ ఆల్ యూజర్స్. మీరు ఏదైనా ఒక యూజర్ని క్రియేట్ చేయండి, ట్రై టు క్రియేట్ ద యూజర్. ఇక్కడ మీరు న్యూ యూజర్ మీద క్లిక్ చేసి క్రియేట్ ఏ న్యూ యూజర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఏం తీసుకుంటుందండి, ఇక్కడ ఇది వచ్చేసరికి ఒక గ్లోబల్ ఐటీ హబ్ ఒక 01 ఆన్ మైక్రోసాఫ్ట్ డాట్ కామ్ అని చెప్పి తీసుకుంటుంది. నాకు అలా కాదు, నాకు డిఫాల్ట్గా గ్లోబల్ ఐటీ హబ్ .co.in అని చెప్పి తీసుకోవాలా. అప్పుడు మీరు ఏం చేస్తారండి, అగైన్ కమింగ్ టు ద సెట్టింగ్స్లోకి వచ్చేసి ఆ డొమైన్ నేమ్ మీద క్లిక్ చేసి ఓకేనా. సో మీరు ఏం చేస్తారు, మీరు డొమైన్ నేమ్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత దాన్ని మేక్ యాజ్ ఏ ప్రైమరీ డొమైన్, దీని మీద క్లిక్ చేసి సో దేర్ ఈజ్ ఎ మేక్ ప్రైమరీ అని చెప్పి ఉంటుంది. ఎస్, డూ యూ వాంట్ టు మేక్ గ్లోబల్ ఐటీ హబ్ co.in ఓకేనా యువర్ ప్రైమరీ డొమైన్? ఎస్. ఇప్పుడు డొమైన్ నేమ్ ఏమైంది, ఓకేనా డొమైన్ నేమ్ మేడ్ ఓకేనా ప్రైమరీ. ఇప్పుడు మీరు ఏదైనా యూజర్ క్రియేట్ చేసేటప్పుడు రిమెంబర్, మీరు ఏదైనా యూజర్ క్రియేట్ చేసేటప్పుడు ఓకేనా నవ్ ఇట్ విల్ టేక్ ఓకే ఇట్ విల్ టేక్ గ్లోబల్ ఐటీ హబ్ కొద్దిగా అప్డేట్ అవ్వలేదు అనమాట, అందుకోసం మనకి ఇలా తీసుకుంటుంది. నో ప్రాబ్లం, రీప్రెస్. సో దెన్ ఇట్ ఈస్ టేకింగ్ గ్లోబల్ ఐటీ హబ్ co.in అనమాట. ఐ విల్ షో యూ అగైన్, ఎందుకంటే సో ఒక్కసారి మళ్ళీ కన్ఫర్మేషన్ చేసుకుందాం. యూజర్స్లోకి వచ్చేసి ఆల్ యూజర్స్. సో దెన్ ఐఎమ్ ట్రయింగ్ టు క్రియేట్ న్యూ యూజర్. సో ఎప్పుడైతే న్యూ యూజర్ క్రియేట్ చేస్తారో నీకు ఇక్కడ గ్లోబల్ ఐటీ హబ్ co.in అంటే ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా ఏం చేసినాము, డొమైన్ నేమ్ని కస్టమైజేషన్ చేసినాము యాజ్ పర్ ద కంపెనీ ఓకేనా. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో నేను ఇక్కడ ఓకేనా ఆన్ ప్రెమిసెస్ సర్వర్ని ఓకేనా అజూర్లోకి ఎలా తెచ్చుకోవాలా, ఇంటిలోకి ఎలా తెచ్చుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. థ్యాంక్ యూ ఎవ్రీవన్.